గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు సమ్మిట్ కి సంబంధించి ఏంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయండి? ఇంకోటి ఎంఓయూలు ఎంత మేర ఎంఓయూలు కుదుర్చుకోబోతున్నారు? అందులో కూడా ఎన్ని గ్రౌండ్ అయ్యే నమ్మకం ఉంది ప్రభుత్వానికి? ఏంటి? ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం అండి. ఇది ఒక గొప్ప సమిట్ అండి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది ఇది ఒక గొప్ప సమిట్. దీంట్లో ఏంటంటే సంపద సృష్టించినప్పుడే దేశం బాగుపడుతుంది, అందరికి ఉద్యోగాలు వస్తాయి, రకరకాలుగా బాగుపడతారు ప్రజలు, రకరకాల సౌకర్యాలు వస్తాయి. కాబట్టి సంపద సృష్టించినప్పుడే దేశం బాగుంటది. కాబట్టి మనం సంపద సృష్టించాల్సిన అవసరం ఉంది. గడిచినటువంటి కాలంలో రాష్ట్రం విడిపోయినప్పుడు సర్ఫేస్ లో ఇస్తే ఈ రోజు మనం అది ఎంత అప్పు చేసినరా ఏం చేసిరా అనేది తెలిసిన విషయమే. మరి ఇది ముఖ్యమంత్రి గారికి ఒక దిశానిర్దేశంతో ఫ్యూచర్ లో ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ పెట్టడం అనేది అందరు హర్షించాలండి దీంట్లో. ఎందుకంటే పెట్టుబడులు వస్తేనే కదా మనం బాగుపడేది. కాబట్టి మరి ఈ 30,000 చదరపు 30,000 కిలో ఉన్నటువంటి ఎకరాలలో ఇది 6 ఖండాలు, 44 దేశాలు, 154 విదేశీ ప్రతినిధులు. మరి ఇది ఒక విజన్ రూపకంగా 2047లో ఒక 3 ట్రిలియన్ రూపకంగా, అంటే దేశ ఆర్థికలో కూడా ఒక భాగస్వామ్యం, ఒక 10% స్థాయికి ఎదగాలి. ఇప్పుడు అది 5% ఉంది మన దేశ స్థాయిలో ఈ సంపద అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి సృష్టించిన దేశంలో. దాన్ని మనం ఈ రోజు 10% తీసుకుపోవాలన్నట్టుగా ఆలోచన చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పూర్తిగా ఈ రోజు రాష్ట్రము మరి అదేవిధంగా పర్వటము, డేటా సెంటర్లు, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, మరి ఇలా ప్రత్యేక పరిశ్రమలు, క్రిటికల్ మినరల్స్, ఐటీ సంస్థలు, మరి అదేవిధంగా క్రీడలు, జనరల్ ఏరోస్పేస్, ఇట్లా పెట్టుబడులు, పరిశ్రమలు, ఐటీ ఇవన్నీ ఆల్రెడీ కొంత వచ్చినాయి. కాబట్టి ఇలా పెద్ద పెద్ద సంస్థలు, మరి అదేవిధంగా డ్రై ఫ్రూట్స్, మరి ఇక్కడ మచిలీపట్నం వరకు ఒక ఫీచర్ రూట్ అండి. ఇప్పుడు దాంట్లో మచిలీపట్నం మనకి ఏంటంటే, మనకు ఇప్పుడు ఆంధ్రాకు పోర్ట్ ఉంది. వ్యాపారం చేయాలంటే, విదేశీ కంపెనీలను ఆకర్షించాలంటే వరకు రోడ్స్ గాని, మరి అదేవిధంగా మనకు ఉన్నటువంటి సముద్ర మార్గాలు గాని ఉండాలంటే మచిలీపట్నం వరకు మరి ఒక ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్ వేయాలన్నట్టుగా కూడా భావిస్తున్నారు. అక్కడ మచిలీపట్నంలో మరి పోర్టు కూడా లీజుకు తీసుకోవడం జరుగుతుంది. ఇలా అనేక రకాలుగా మరి అదే విధంగా ఒక విజన్ పెట్టుకున్నారు. మహిళా సాధికారిక విషయంలో మరి మహిళల కోసం అనేక మరి ఇందిరా మహిళా శక్తి కోసం మరి ఈ రోజు చూస్తే పెట్రోల్ బంకులు గాని, సోలార్ ప్లాంట్లు గాని, అద్దె బస్సులు గాని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్వహణ గాని, హాస్టల్ విద్యార్థులు గాని, ఇట్లా 2040 వరకు 100 సంవత్సరాలు మన దేశం పూర్తి అవుతుంది. కాబట్టి సామాజికంగా, ఆర్థికంగా అన్ని రంగాలలో ప్రజలంతా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఒక విజన్ పెట్టుకొని ముందుకు పోతున్నారు. ఈ విజన్ ని మేము హర్షిస్తున్నాము, అందరు కూడా హర్షించాలి. ఎందుకంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో మరి 2047 వరకు దేశంలో మనం సర్ఫేస్, ఇప్పుడు మనం విడిపోయినప్పుడు ఈ రాష్ట్రాన్ని మనకు రాష్ట్రాన్ని ఏంటంటే మిగులు అనేటువంటి సర్ఫేస్ గా ఇచ్చినాం అప్పుడు. కానీ ఈ రోజు మరి అప్పుల రూపకంగా మారిపోయింది రాష్ట్రం. కాబట్టి సంపద సృష్టించినప్పుడే మనం అన్ని ఇవ్వగలుగుతాము మన దేశానికి. కానీ మన ఒక మాట ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, మేము కూడా 4,13,000 పెట్టుబడులు ఒక నిమిషం అండి, విల్ లుక్ ఇన్ టు దట్ ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఎస్ జితేందర్ గారు, సో ఇందాక దినేష్ గారు ఒక మాట అన్నారు, 4,13,000 పెట్టుబడులు తెచ్చాం మేము, ప్రత్యక్షంగా పరోక్షంగా మేము కూడా జాబులు ఇప్పించాము, ఉద్యోగాల కల్పన దిశగా మేము కూడా అడుగులేసాము. అది రీసౌండ్ వచ్చి బాగా డిస్టర్బెన్స్ అవుతుందండి. రీసౌండ్ వస్తుందండి, ఇంకా ఏదో సౌండ్ వస్తుంది మీ దగ్గర. చూసుకుంటున్నాను ఒకసారి పీసీఆర్ ఒకసారి చూడండి. ఎస్ జితేందర్ గారు ఈ పాయింట్ ఏం చెప్తారు? క్లారిటీ లేదు మాట్లాడుతున్నది, ఏంటంటే రీసౌండ్ వచ్చిందా లేకుంటే ఓకే ఒక్క నిమిషం అండి చూస్తున్నాం. ఎస్ జితేందర్ గారు, ఏదో మీకున్నటువంటి ఆడియో ప్లే అవుతుందండి, డబుల్ టెలికాస్ట్ అవుతున్నట్టు ఉంది. ఓకే టెలికాస్ట్ అవుతుంది. ఎస్ ఒక్క నిమిషం అండి చూస్తున్నారు మా టెక్నికల్ టీం.